చిన్నబ్బాయి గర్ల్ ఫ్రెండ్ చనిపోయి పెద్దబ్బాయి భార్య మీదకి వచ్చి వాలటంతో ఇంకా ఇది డాక్టర్ వల్ల కాని పని అని చెప్పి ఏదో చేతబడిలా ఉంది లేదా ఏదో జరిగింది అని దర్బారికి తీసుకుపోదామని డిసైడ్ అయ్యి దర్బారికి తీసుకుపోయారు పెద్దబ్బాయి భార్యని. కానీ ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే పెద్దబ్బాయిని తీసుకుపోతున్న ఆమెతో పాటు చిన్న అబ్బాయిని కూడా తీసుకుపోవడం వీళ్ళు మర్చిపోయారు. ఎందుకంటే ఇవన్నీ ఆ అబ్బాయి చూడలేడు అని చెప్పి ఇంకా పెద్దబ్బాయి భార్య, అత్తయ్య, పెద్దబ్బాయి వెళ్ళారు. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కేవలం ఆ చిన్న అబ్బాయి ఉన్నప్పుడు మాత్రమే ఈవిడ మీదకి వస్తుంది. ఇంకా మిగతా టైంలో ఈవిడ పైకి ఆమె రావటం లేదు. ఆ విషయం తెలియక దర్బార్లో ఎంత ప్రయత్నం చేసినా సరే ఆమె బయట పడవలేదు. సరేలే ఇవేవీ కాదు అని చెప్పి వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంకా వాళ్ళకి వీటిపైన నమ్మకం లేకపోయేసరికి కొంచెం ఉన్న ఏరియాని మార్చుదామని చెప్పి సిటీలో వచ్చి బ్రతికారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. నెక్స్ట్ పార్ట్ 3.